పుష్కర భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత మహా అన్నదాన కార్యక్రమం సరస్వతి పుష్కరాలు ముగిసే వరకు కొనసాగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గత 7 రోజుల నుండి వివిధ స్వచ్ఛంద సంస్థలు దాతల సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన ప్రసాదాలను మంగళవారం మధ్యాహ్నం భక్తులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు వడ్డించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. సోలిస్ ఐకేర్ హాస్పిటల్ హైదరాబాద్ మరియు దాతల సహకారంతో ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వచ్చిపోయే భక్తులు కమలాపూర్ క్రాస్ రోడ్డు దగ్గర ఆగి భోజనం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా 15వ తారీఖు నుంచి నేటి వరకు 26వ తారీఖు వరకు ఈరోజు కమలాపూర్ క్రాసింగ్లో మేమంతా కూడా ఆర్గనైజ్ చేసి సోలీస్ వారు సహకారము, అదేవిధంగా మున్సిపల్ సహకారము, స్థానికంగా పోలీస్ సహకారము, ఫారెస్ట్ అధికారుల సహకారంతో ఈ ల్యాండ్ కూడా తీసుకొని ఒక బోర్ కూడా ఖరాబ్ అయితే బోర్ను రిపేర్ చేయించి ఫ్లషింగ్ చేసి ఒక మోటార్ పెట్టి వాటర్ కొరత లేకుండా ఈరోజు మన సరస్వతి పుష్కరాలకు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమము చేపట్టాలని 15వ తారీఖు నాడు ప్రారంభించాం. 15వ తారీఖు నుంచి 1500, తెల్లారితే 2000, అది 2500 మంది అట్లా రోజు దినము 26వ తారీఖు వరకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎలాంటి లోటు లేకుండా మంచినీళ్ళు కానీ, అదేవిధంగా చల్ల కానీ, అదేవిధంగా 2 కూరగాయలతో సాంబారు, చట్నీ, వడతో ఈరోజు అన్నదానము మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. అన్నిటికంటే గొప్ప దానం అన్నదానం. ఈ భక్తులు కూడా విపరీతంగా పోయిన ఆదివారం రోజున 2 లక్షల మంది సరస్వతి పుష్కరాలకు వచ్చేటువంటి భక్తులు రాజమండ్రి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అదేవిధంగా హైదరాబాదు, ఇతర జిల్లాల నుంచి వచ్చేటువంటి భక్తులకు డబ్బులు పెట్టుకొని తిందామన్న భోజన వసతి లేదు. మేము బేస్తవారం నుంచి ఉపవాసం ఉన్నాము, ఇక్కడ తిని సంతృప్తినిచ్చిందని చెప్పి ఆ అన్నదానము ఏదైతే తిన్నటువంటి భక్తులు చెప్పినటువంటి విషయాలను మాకు ఆనందాన్ని వెలుబుచ్చింది, సంతోషాన్ని వెలుబుచ్చింది. అంతకంటే గొప్ప విషయము మాకు ఇంకోటి లేదని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమం 26వ తారీఖు వరకు కూడా కొనసాగుతుంది. భక్తులందరూ కూడా మరి అధిక సంఖ్యలో విచ్చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మీరు ఆ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మరి సరస్వతి పుష్కరాలకు విచ్చేస్తున్న భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం.